ఏడిహెచ్డి ఏదైనా డిజబిలిటీ ఉన్న పిల్లలకు ప్రాపర్ సిట్టింగ్ టాలరెన్స్ అనేది ఉండదు. సో ప్రాపర్ సిట్టింగ్ టాలరెన్స్ అనేది పిల్లలకి ఇంట్లో ఎలా నేర్పించాలి అనేది చూద్దాం ఈరోజు. మీరు బాబుని ఏం చేస్తారంటే ఒక రూమ్కి తీసుకొని వెళ్ళిపోండి. రూమ్కి తీసుకొని వెళ్ళిపోయి కార్నర్ చేసి కూర్చోబెట్టుకోండి. కార్నర్ చేసి కూర్చోబెట్టి ఏదైనా ఒక యాక్టివిటీ ఇచ్చేసేయండి బాబుని. యాక్టివిటీ ఇచ్చి యాక్టివిటీ ద్వారా ఎంగేజ్ చేస్తూ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేస్తూ కూర్చోబెట్టండి. కొన్ని డేస్ మీరు అలా కూర్చోబెట్టిన తర్వాత ఓకే బాబు యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయి కూర్చుంటున్నాడు అంటే మీరు స్లోగా ఏం చేస్తారంటే సేమ్ రూమ్లో కార్నర్కి వచ్చేసేయండి. కార్నర్కి వచ్చేసేసి మీరు కమాండ్ ఇస్తూనే ఉండండి. బాబు లేవకుండా మీ కమాండ్ను ఫాలో అవుతూ యాక్టివిటీ చేసేలాగా మీరు ప్రయత్నించండి. సో బాబు యాక్టివిటీ చేస్తున్నంతసేపు కూడా మీ కమాండ్ ఫాలో అవుతూ ఉండాలి. అలా చేస్తున్నాడు అంటే మీరు రూమ్ బయటకు వచ్చేసేసి బాబుకి కమాండ్ ఇవ్వడం స్టార్ట్ చేయండి. బయట నుంచి కూడా బాబు మీ కమాండ్ ఫాలో అవుతూ యాక్టివిటీ చేస్తూ కూర్చుంటున్నాడు అంటే బాబుకి సిట్టింగ్ టాలరెన్స్ కొంచెం ఇంప్రూవ్ అయినట్టు మనకు అర్థమవుతుంది. అలా సిట్టింగ్ టాలరెన్స్ ఇంప్రూవ్ అయిన బాబుని వితౌట్ యాక్టివిటీ కూడా కూర్చోబెట్టేలాగా మనం నేర్పించాలి. దాన్ని ఎలా నేర్పించాలి అంటే బాబు కూర్చుంటున్నాడు విత్ యాక్టివిటీ, మన కమాండ్తో యాక్టివిటీ చేస్తూ మనం ఆ రూమ్లో కూడా లేము అన్నప్పుడు స్లోగా యాక్టివిటీ తీసేసి 5 మినిట్స్తో స్టార్ట్ చేసుకొని వితౌట్ యాక్టివిటీ 5 మినిట్స్ 10 మినిట్స్ 15 మినిట్స్ స్లోగా టైం పెంచుకుంటూ వితౌట్ యాక్టివిటీ వితౌట్ ప్రజెంటేషను కూర్చోబెట్టుకోవడం కూడా నేర్పించుకోవచ్చు. సో ఇంకా మీకు ఈ సిట్టింగ్ టాలరెన్స్ గురించి ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు నాకు మెసేజ్ చేయండి లేదా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి.